తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన సునామీ ఇది. కేవలం గెలవడమే కాదు, అసెంబ్లీలోకి విద్యావంతుల సైన్యాన్ని పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 107 మంది ఎమ్మెల్యేలతో తమిళ వెట్రి కళంగం కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. చదువుకున్న వారు రాజకీయంలోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో చూపించబోతున్న విజయ్ టీం గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం. సాధారణంగా రాజకీయాలు అంటే డబ్బు, అంగబలం ఉన్న వారికి టికెట్లు ఇస్తారని అనుకుంటారు. కానీ విజయ్ ఆ పాత పద్ధతులకు స్వస్తి పలికారు. సమాజంలో గౌరవం ఉన్న వృత్తుల్లోనే ఉన్న వారిని, బాగా చదువుకున్న యువతకు బరిలోని దించారు. ఈ 107 మంది ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే అందులో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఐటి ఉండడం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒక విద్యా నగరం విజయ్ టీంలోనే చదువుతున్న వారి సంఖ్య చూస్తే అది అసెంబ్లీనా లేక ఏదైనా యూనివర్సిటీనా అన్న సందేహం కలుగుతుంది. ఇక ఇందులో 22 మంది ఇంజనీర్లు, 18 మంది లాయర్లు, 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేటర్లు ఉన్నారు. అంతేకాదు ఏకంగా 6 మంది పిహెచ్డి స్కాలర్స్, 8 మంది డాక్టర్లు, 7 మంది ఐఐటి గ్రాడ్యుయేటర్స్ కూడా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో విద్యావంతులు ఉండటం వల్ల పాలనలో నాణ్యత పెరుగుతుంది. సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం, టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం వీరికి సులభం అవుతుంది. ముఖ్యంగా డాక్టర్లు ఉంటే ఆరోగ్య వ్యవస్థపై, ఇంజనీర్లు ఉంటే మౌలిక సదుపాయాలపైన ఒక విజన్ ఉంటుంది. ఇక వీరి వల్ల అవినీతి తగ్గి పారదర్శకమైన పాలన వస్తుంది అని తమిళ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గత 60 ఏళ్లుగా డిఎంకే, అన్నాడీఎంకే చుట్టూనే తిరిగిన తమిళ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. విజయ్ తన ఎమ్మెల్యేల ఎంపిక ద్వారా రాజకీయాల్లో రావాలంటే రౌడీజం, డబ్బు అక్కర్లేదు అనే తెలివితేటలు ఉంటే చాలు అని నిరూపించారు. ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇస్తూనే విజ్ఞానానికి పెద్దపీట వేయడం విజయ్ చేసిన సాహసపేతమైన నిర్ణయం. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా తనతో పాటు ఒక మేధావుల బృందాన్ని ప్రభుత్వంలోకి తీసుకురావడం నిజంగా గ్రేట్. ఒక సామాన్య కార్యకర్త నుండి డాక్టర్ల వరకు అందరికీ అవకాశం కల్పించిన ఈ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ సక్సెస్ అయితే మాత్రం ఇది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక రోల్ మోడల్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. మున్ముందు విజయ్ పాలనలో తమిళనాడు ఎలాంటి అభివృద్ధి చేస్తుందో వేచి చూడాలి.